నమస్తే అండి. ఈరోజు ముస్లింలకి 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అని చెప్పి మరికొద్ది రోజులను ఎలక్షన్ ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధమైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. మరొక మైనారిటీ మహిళగా ఏ విధంగా చూస్తారు? అసలు ముస్లింల విషయంలో ఎవరు న్యాయం చేశారు మీకు? నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులందరికీ అస్సలాము అలైకుం. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముస్లిమ్స్లకి విలువ పెరిగిందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి విలువ పెరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 4% మైనార్టీలకి రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తాడంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు నడవలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఇబ్బంది పెట్టాడు? ఏ ముస్లింని ఫలానా ముస్లింని ఇబ్బంది పెట్టాడని చూపించమనండి. లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ ముస్లింని ఇబ్బంది పెట్టాల. మీరు వచ్చిన తర్వాత ఒక సలాం కుటుంబం మీ వైసీపీ నాయకులు ఇబ్బంది పెడితే పాపం అతన్ని లాస్ట్కి బంగారం పనిచేసేవాడు ఒక రిక్షా తొక్కుకునే స్థితికి వచ్చి ఆటో నడుపుకునే స్థితికి వచ్చినా అతన్ని మీరు బతకనివ్వలేదే. మన బతకనివ్వక పోగా అతను లాస్ట్కి ఫ్యామిలీ ఒక ట్రైన్ కింద పడి చనిపోయింది. దానికి ఏమన్నా నువ్వు ఎవరు చేశారు ఏంటని ఏమన్నా బయట తీసావా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మళ్ళీ ఇంకో మాట చెప్తా. మిస్బా ఆ పాప ఎంత బాగా చదివిద్ది, మంచి స్కూల్ ఫస్ట్ వస్తుందని, మంచి మార్క్స్ వస్తున్నాయని మీ వైసీపీ నాయకురాలు కూతురు సెకండ్ వస్తుందని చెప్పి టార్చర్ పెట్టి ఆ పిల్లనికి టీసీ ఇచ్చి పంపించారు. మరి ఆ రోజు ఆ పిల్ల ఎంతో మనసు వేదన పడి ముస్లిమ్స్ని ఎదగడనివ్వట్లేదు అని చెప్పి తను వేదన పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఈరోజు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ముస్లిమ్స్ మీద కపట ప్రేమని చూపిస్తున్నావు కదా, అది నీకు న్యాయం అనిపిస్తుంది. కానీ ముస్లిమ్స్ అంత తెలివి తక్కువ వాళ్ళేమీ కాదు, నువ్వు అనుకున్నంత వీక్ గాళ్ళు కాదు. ఇవాళ ఏదో నువ్వు డబ్బులు పడేస్తున్నావు, నేను చేయగలను, నేను చేపించుకోగలను నువ్వు అనుకుంటున్నావు. కంగారు పడ మాకు. ముస్లిమ్స్ అంతా ఒకవేళ ఉన్నారు, నువ్వు ఏదో చూపిస్తున్నావు, ఎన్డీఏలో చేరారండి, ఇవన్నీ వేస్ట్ మాటలు. నువ్వు కావాలని విభజించి చెప్తున్నావు. 2019లో నువ్వు ఎన్డీఏతో లేవా చెప్పు. అంటే నువ్వు వెనక దొడ్డిదారిని చేస్తావు, మేము పబ్లిక్గా ఇచ్చాము, దాంట్లో తప్పే ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడిని నువ్వు నిలబెట్టే అంత కెపాసిటీ నీకు లేదు. అందుకనే నువ్వు ఓడిపోతామన్న భయంతో ఏవేవో ముస్లిమ్స్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంత చేసినా నిన్ను ఒక్కసారి నమ్మాలనుకున్నారు, ఒక్క ఛాన్స్ అనుకున్నారు, 151 ఇచ్చారు. ఈసారి ఎదరు 1, ఆ తర్వాత 5, 15కి ఫిక్స్ అయిపో అంతే. మేడం, ముఖ్యంగా మరి ఈరోజు ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు TV9తో మాట్లాడిన కానీ కొన్ని ఇంటర్వ్యూ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరూ లేనంత అభివృద్ధి నేను చేశాను, ఎన్నో పోర్టులు తీసుకొచ్చాను, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి, ఎలా చూస్తారు? నువ్వు చేసిన అభివృద్ధి అవి ఆంధ్రాలో కొట్టుకుపోతుంది. రిషికొండకి బోడిగుండు కొట్టి చక్కగా ఆయన ఎవరు కిమ్ మావయ్య నడుస్తారా ఆ విధంగా బోడిగుండు కొట్టేసావు రిషికొండకి. ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో మొత్తం నొక్కేసావు. మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నావు. అన్ని అమ్మాల్సినవి అమ్మావు, తాగట్టు పెట్టావు. మొత్తము ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు. ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నది ఏంటయ్యా అంటే, మళ్ళీ ఈ ప్రజలు మోసపోయి నిన్నే కనుక గెలిపించుకుంటే ఇక నువ్వు చేసేది ఏంటయ్యా అంటే, ప్రజల ఆస్తులు ఇప్పటికే కరెక్ట్గా లైన్లో పెట్టేశావు. ప్రజల ఆస్తులు నొక్కేయడానికి సిద్ధంగా ఉన్నావు. నీకు 30 సంవత్సరాలు రాజ్యం చేయాలన్న కాంక్ష. ఆ కాంక్షలో ఇప్పుడు జనాల ఆస్తులు తీసుకుంటావు, నెక్స్ట్ టైము జనాల అవయవాలు కూడా తీసేసుకుంటావు. అది నీ అభివృద్ధి. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటయ్యా అంటే, నువ్వు ఏదో చెప్తున్నావు ఇంటింటికి వాలంటీర్ని పంపించాను, ఇంటింటికి పెన్షన్లు ఇప్పించానని. అది వాలంటీర్. ఫస్ట్ నువ్వేమన్నావు, వాలంటీర్లని ఉద్యోగస్తులు అన్నావు. తర్వాత కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చారు, ఏదో వాళ్ళకి నాకు నచ్చి నేను ఒక 5,000 ఇస్తున్నానన్నావు. అది నువ్వే చెప్పావు, ఇది నువ్వే చెప్పావు. ఎన్ని మాటలు మారుస్తావు జగన్మోహన్ రెడ్డి? మేనిఫెస్టోల మీద కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. సాధ్యంగానే హామీలు ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో కూడా 600 హామీలు ఇచ్చి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు నమ్మద్దు, ఈ ఏదైతే మేనిఫెస్టో నమ్మద్దు అని అంటూ కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారండి? నిజమేనయ్యా. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో నువ్వు పెట్టింది వేరు, బాబు గారు పెట్టింది వేరు. బాబు గారు పెట్టింది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది ములగ చెట్టు పైది, ఈ ములగ చెట్టుకి కాయలు కాసినాయి అనుకోమ్మా, ఆ కాయల్లో సగం కాయలు అమ్మి
చంద్రబాబు నాయుడు గారు సగం కాయలు అమ్మి ప్రజలకి సంక్షేమ పథకాలకి ఇస్తాడు, మిగతా సగం కాయలు మొక్కలు నాటి చెట్లు పెంచి దానివల్ల వచ్చిన దాంతో అభివృద్ధి చేస్తాడు. అర్థమైందా? నువ్వనుకో మొత్తం చెట్టు నేలకు మట్టాన్ని కొట్టేసి తీసుకెళ్ళి అడితికేసి ఆ 5-6 నెలలకి సంక్షేమ పథకాలు చేస్తావు. తర్వాత మాకు ఆక్సిజన్ ఉండదు, పంటలు ఉండవు, మేము నానా ఇబ్బందులు పడతాము. నువ్వు చేసే అభివృద్ధి అలా ఉంటుంది. ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయే. నిన్ను నమ్మిన వాళ్ళకి గుండు తప్ప రెండోది ఏమీ ఉండదు. అలాగని మమ్మల్ని ఇతర రాష్ట్రాలు పంపించే ప్రయత్నం నువ్వు చేసినా, నువ్వు వస్తే ఇతర రాష్ట్రాలు పారిపోవాల్సిందే. అలా కనుక వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మేము ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే అక్కడ ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఎలాగ టెస్టులు చేశారో అట్లాగా మా ఆధార్ కార్డులు చూసి ఏమంటారయ్యా అంటే, అంత మంచి విజనరీ గల నాయకుడిని మీరు పోగొట్టుకున్నారు కాబట్టి మీరు మా రాష్ట్రంలో ఉండటానికి అర్హులు కాదు అని చీపిరి కట్ట చాటా పట్టుకొని మన ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాపుల్లో ఆ రాష్ట్రం వాళ్ళు నిలబడి ఉంటారు. ఆంధ్ర వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా భుక్తి లేకుండా పోయింది నిన్ను గెలిపించుకుంటే. మరికొద్ది రోజున ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటీ? బోడే ప్రసాద్ గారు ఒకవైపు, జోగి రమేష్ గారు ఒకవైపు. ఏంటండి అసలు ఏం చెప్తారు? బోడే ప్రసాద్ గారు సాధు జంతువు, జోగి రమేష్ గారు విష జంతువు. దాన్ని బట్టి ఎవరు విష జంతువుని పెంచుకోరు కదా, సాధు జంతువుని పెంచుకుంటారు. అందరూ ఈరోజు బోడే ప్రసాద్ గారిని గెలిపించుకుంటానని డంకాపదంగా చెప్పగలను. ఎందుకని అసలు? అంతే, ఆయన ఒక విజనరీ నాయకుడి దగ్గర ఒక అనుభవం గల ఒక లీడరు కాబట్టి ఆయన కంపల్సరిగా ఎక్కడ చూసినా కూడా ఆయన అభివృద్ధి చేసింది. యలమకుదురులో వంతెనేశారు. ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేస్తే దాన్ని బోడే ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఆ వంతెన్ని పై తీశారు. 80-90% పూర్తి చేసిన వంతెన్ని కనీసం 10% కూడా పూర్తి చేయలేకపోయావు నీ హయాంలో. ఇంకా నువ్వేంటి అభివృద్ధి చేసేది? ఇంకేం చేస్తావు నువ్వు అభివృద్ధి? అలాంటప్పుడు బోడే గారికి ఇక నీకేస్తారా ఓటు? జోగి రమేష్ నిన్న కాక మొన్న వచ్చాడు, చూశారుగా. మొన్న జోగి రమేష్ కొడుకు ఎస్సీలో ఎస్టీలో కొట్టి కేసు పెట్టించుకున్నాడు. రాకముందే ఇంత ఉంటే వచ్చిన తర్వాత ఇంకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి మేడం అసలు కూటమికి ఏ విధమైన ప్రజాభిప్రాయం ఉంది? ఈరోజు జగన్ గారు కూడా పెద్ద ప్రజాయాత్రలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే అసలు ఎలా ఉంది ప్రజానాడు ఈరోజు రాజకీయాలు? నానా, ఒక ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. దొంగ పడితే ఆడి దగ్గర సకల ఆయుధాలు ఉంటాయి. అలాగని ఒక దొంగే కదా పడింది అని చెప్పి ఒక్కడే వెళ్ళడు కదా కొడతాను. కానీ అతన్ని పట్టుకోవడానికి కానీ ఒక్కడే వెళ్ళదు, నలుగురిని కలుపుకొని వెళ్తారు. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఒక దొంగవి పడ్డావు, దోచుకుంటావు, అందుకని ముగ్గురు కలిసి వచ్చారు. దాంట్లో తప్పే ఉంది? నువ్వు రాలేదా? పోయినసారి 14లో మేము కూటమిలో కలిసి వచ్చాము, గెలిచాము. 19లో మేము కూటమిలో లేము, మరి నువ్వు గెలిచావుగా. మరి నువ్వు అదే మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నావుగా. నేను కాళ్ళ పట్టుకొని గొంతు పట్టుకొని నేను ఆయన దగ్గర నుంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నావు. ఏం తీసుకొచ్చావు? వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డావు. ఒక్కసారి చూడు, గతాన్ని ఒకసారి వీడియోలు తీసి ఆ ఫొటోస్ ఉంటాయిగా, ఒక్కసారి చూస్తే దాంట్లో ఎవరు కాళ్ళ మీద పడ్డారో, ఎవరు వంగి మాట్లాడారో, ఎవరు వంగి మాట్లాడారో, బాబు గారు ఎంత డేర్గా కూర్చున్నారో దాన్ని బట్టి అర్థమైంది. మేము పుల్లులు, మేము సింగిల్గా రండి, సింగిల్గానే పోండి. మేము 10 మందితో వస్తాం, 10 మందితో ఉంటాం. నువ్వు సింగిల్గా వచ్చి సింగిల్గానే పోతావు. నువ్వు వెళ్తున్నావని జైలుకి అందరినీ వెనక వేస్తారా ఏంటి? రారు కదా. నిన్న పెట్టావు, 54 రోజులు పెట్టావు బాబుని జైల్లో. ఏమైంది? ఇంకా మంచి పేరు వచ్చింది బాబుకి. ఏమ్మా, మంచి పేరు వచ్చింది. నువ్వు జైల్లో ఉంటే నీకేమొచ్చింది? పాపం ఆ షర్మిలమ్మ నీ చెల్లి నిన్ను నమ్మి, నీ చెల్లి ఉండబట్టి నువ్వు ఆ జైల్లోంచి బయటకు వచ్చి, నువ్వు జైల్లో ఉండగా నీ చెల్లి ప్రచారం చేయబట్టి నువ్వు గెలిచావు. మా బాబుకి ఎవరు ప్రచారం చెయ్యక్కర్లా. మేము ఉన్నాం, మేము చేస్తాం. అసలు చెయ్యకపోయినా జనాలకు తెలుసు. ఒకసారి చూశారు, నిన్ను మోసపోయారు. ఒకసారి చూస్తేనే 2 కళ్ళల్లో పూలు పడినాయి. మళ్ళీ రెండోసారి చూడాలి అనుకుంటే మొత్తం 2 కళ్ళు పోతాయి. ఇక దేక్కోవటమే వాళ్ళ పని.